जय श्री राम, जय श्री राम। बोलो भारत माता की। ఈరోజు ఈ ఎన్నికల సమరంలో నిజామాబాద్ లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సభకు విచ్చేసిన రాబోతున్న పెద్దలు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, ఈ వేదిక మీదున్న సోదరుడు ధర్మపురి అరవింద్ గారికి, మిగతా శాసనసభ్యుడు ధనపాల్ సూర్యనారాయణ, మిగతా జగిత్యాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి, మిగతా పెద్దలందరికీ మరియు ఈ కథారంగానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సైన్యానికి నా యొక్క నమస్కారాలు. ఈ యుద్ధం దేశ ద్రోహులకు, దేశ భక్తులకు జరిగే పోరాటం ఇది. ఇది రేవంత్ రెడ్డి గారితో, రాకేష్ రెడ్డి గారితో పంచాయతీ కాదు. ఇది ఈ దేశం ఉండాలా, ఈ దేశంలో ధర్మం ఉండాలా, ఆ కాషాయ జెండా రెపరెపలాడాలా నిర్ణయించుకునే ఎలక్షన్లు. ఈ 2-3 రోజుల నుంచి ఇప్పుడు జరిగే పరిణామాల నుంచి ఒక సైంటిస్టులు ఫోన్ చేస్తున్నారు. రాకేష్ రెడ్డి గారు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో ఏంటండి అని అడిగితే, కరోనా వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు నరేంద్ర మోడీ గారు భారతదేశంలో సైంటిస్టులందరినీ కూర్చోబెట్టి దేశమే సదా కుప్పలైతుంటే ఈ దేశం ఎందుకు, మన సైన్స్ ఎందుకు, మన ధర్మం ఎందుకు అన్నప్పుడు సైంటిస్టులంతా కండిషన్ పెట్టారట. సార్ మీరేమన్నా చెప్పండి, మేము ఈ వ్యాక్సిన్ మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే ఒప్పుకోమని చెప్పారట. ఈ వ్యాక్సిన్ ఇస్తే కాంగ్రెస్ దేశానికి ఎప్పుడు చనిపట్టుకున్నట్లు అవుతారు ఈ కాంగ్రెస్ వాళ్ళని. ఈ రోజు ఒక్కొక్కడు ఈ దేశానికి, ఈ ధర్మానికి ఈ రోజు కూడా ఈ 420 గాడు, ఈ 420 రేవంత్ రెడ్డి ఏమిచ్చావని తెలంగాణ ప్రజలకు ద్రోహి, గాడిద గుడ్డు కట్టిన గాడిద పేరు చెప్పుకుంటా ఓట్లు అడిగి సిగ్గు లేకుండా తెలంగాణ తిరుగుతున్నావు రేవంత్ రెడ్డి. ఒకవేళ నువ్వు దక్షిణ తెలంగాణ బిడ్డ అయితే, నీకు దమ్ముంటే ఒక్కసారి అల్లా మీద ఓటు పెట్టు బిడ్డ, ఒక్కసారి అల్లా మీద పెట్టు బిడ్డ. ఒకడంటారు ఇక ప్రోత్సహిస్తే రాముడు మీ తండ్రా, సీతమ్మ మా తల్లి అంటారు. అవును, మరి ఎవరి తల్లిని పెట్టుకోవాలరా? మా తల్లిని పెట్టకపోతే సైరాబాలను పెట్టుకుంటామా, ఫాతిమాలను పెట్టుకుంటామా? మా తల్లి సీతమ్మ, మా తండ్రి శ్రీరాములు అని చెప్తున్నాము. దయచేసి ఒక్కసారి చెప్తున్నా, అభివృద్ధి గురించి అందరూ చెప్తారు, ధర్మం గురించి కూడా చెప్పాలి. ఈ కాంగ్రెస్ పార్టీ, నేను ఒక్కసారి చెప్తున్నా, ఇందిరాగాంధీ హిందువుని చేసుకోలేదు, రాజీవ్ గాంధీ హిందువుని చేసుకోలేదు, ప్రియాంక గాంధీ హిందువుని చేసుకోలేదు. నరనరాల విషము నింపుకున్న కుటుంబం, నరాల విషము నింపుకున్న కుటుంబం ఈ దేశ ద్రోహుల పార్టీ, ఈ ధర్మానికి ద్రోహం చేసే పార్టీ. నా మాట నిజమైతే ఇక్కడనే ఈ తెలంగాణలో పెట్టుకుంది ఇక్కడ. కాబట్టి దయచేసి మన దేశం కాని పౌరులు పౌరత్వం తీసుకొని, పౌరసత్వం తీసుకొని, పాస్పోర్ట్ తీసుకొని ఈ దేశంలో ఈరోజు హిందువులను చంపడానికి కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, ఎక్కడి రక్తం, ఏ దేశం రక్తం, ఇటలీ రక్తం, ఇండియా రక్తం ఎట్లా అవుతుంది చెప్పండి రా మీరు ఒక్కడన్నా. ఇటలీ రక్తం, ఇండియా రక్తం ఎట్లా ఉంది? రక్తం రక్తమే, చచ్చిన రక్తం. మన రక్తం భారత మాత రక్తం, భారత మాత రక్తం. అదే నరేంద్ర మోడీ ఈ రోజు ఈ దేశానికి రక్ష. దయచేసి చెప్తున్నా, ఒకసారి ఆ ద్రోహుల చేతుల మళ్ళీ పెడితే మళ్ళా 50 సంవత్సరాలు ఇంకా పోతాం. ఈ రోజు అంటాడు ఒక్కడు, చెప్పడానికి చాలా ఉంది కొడుకు. ఒక్కొక్కరి సంగతి జూన్ 4 తర్వాత చూస్తాం. ఈ సంగతి జూన్ 4 చూస్తాం. ఇవాడున్న ఒకడున్నాడు 420 ముఖ్యమంత్రి, ఉన్నడింత మాటలు పెద్ద పెద్ద మాట్లాడతాడు. ఉన్నడింత ఎక్కడ్రా గుళ్ళు దేవుడు ఉండాలంటే గుళ్ళ దేవుడు ఎందుకు పెట్టలేదు? మీ అర్థంలో టెన్షన్ ఎందుకు పెట్టిర్రా? దమ్మున్న నా కొడుకులారా చెప్పండి.
దేవుడు గుడి లోపల ఉంటే మేము ఎందుకు మా బాధలు? దేవుడు మీరు గుర్తిస్తే మేము ఎందుకు వస్తున్నా రాజకీయాలకు? టెంట్ల కింద నా కొడుకులు 60 ఏళ్ళు ఆ అవతార పురుషుడు, కలియుగ దైవము, విశ్వ నాయకుడు నరేంద్ర మోడీ సుప్రీంకోర్టుకు వెళ్ళి వేడుకొని కోరుకుని శ్రీరామన్నారు. శ్రీరామ బాలరాముని రాములల్లాని జనవరి 22 నాడు 500 సంవత్సరాల నా గుడి మేం కట్టుకుంటే ఒక్క నా కొడుకు దయ రాలేదు, ఒక్క నా కొడుకు గుడికి రాలేదు. అరే చెప్పండి కాంగ్రెస్ లో ఒక్కరన్నా మీకు రాముడు అంటే ఇష్టం లేదు, రామ మందిరం అంటే ఇష్టం లేదు, హిందువులు అంటే ఇష్టం లేదు, హిందువులను ఆపాలంటే నాయకుడు ఇష్టం లేదు. ఎందుకు రా శ్రీరామనవమి మీకు? ఎందుకు హనుమాన్ జయంతి మీకు? కొడుకులారా ఈ రోజు దేశం గురించి వస్తాం. నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రతి రక్త పట్టు ఈ నేరం వచ్చిందే బిడ్డలరా మేము నేరం ఎక్కడ్రా? ఎందుకు ఓటేయాలి అడగండి రా. ఎవడు కదా రేవంత్ రెడ్డి వాళ్ళు 420 ముఖ్యమంత్రి అంటాడు. పాకిస్తాన్ మనకన్నా అభివృద్ధిలో ముందుందని. అరే 420 ఈ దేశంలో 30 రూపాయల కిలో రొట్టె పిండి తింటారా? 30 रुपए का आटा खाते हैं, पाकिस्तान जाके 300 रुपए का आटा खाते हैं. पूछे तुम्हारा सब मुसलमानों को पूछो देर का 30 రూపాయల పిండి తింటారా? గోధుమ పిండి పాకిస్తాన్కి వెళ్ళి 300 కిలో తింటారా? 30 రూపాయల భారతదేశం తింటారా? 300 రూపాయల పాకిస్తాన్ రైస్ తింటారా? 100 రూపాయల పెట్రోల్ ఇండియాలో వేసుకుంటారా? 400 రూపాయల పెట్రోల్ వేసుకుంటారా? అరే దొంగ, ఓటుకు నోటు దొంగ, ఎన్నట్టులేని మోసం, ఓటుకు నోటు దొంగ. సర్జికల్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్. ఒక్క సైనికుడి గురించి 103 బ్రహ్మోత్సవం ఎక్కి పెట్టిన నాయకత్వంలో ఢిల్లీలో అడుగురా అమరక పంచండి. కొడుకులారా చంపిలేని చంపినట్టు సైనికులను రోజుకోవాలని చంపారా మీరు? చూడలేని నాయకత్వం, చెప్పిన నాయకత్వం ఢిల్లీలుంటే రోజుకు 100 మంది సైనికులను, మన బిడ్డలని, మనకు కావలి కాసిన బిడ్డలని రోజుకు 100 మంది కొట్టి పంపితే మాటలు రాని ప్రధానమంత్రి, రిమోట్ కంట్రోల్ నాయకురాలు ఒక్కనాడు స్పందించారు. మీరు ఒక్కది చెప్తున్నా, ఎందుకు ఓటేయాలా? అభినందన్ తల్లిని అడుగుందా, అభినందన్ తల్లి అడుగురా. భారతీయ జనతా పార్టీ కోటేందో 2000లో ఒక్కసారి ఆలోచించండి. రామ భక్తులను అడగండిరా. ఏంటిరా మీరు? దేశం జీవించిన పార్టీ మీ తాతవి, దేశంలో అమ్మిన పాట అన్ని ఇందిరం, దేశంని ముక్కలు చేయబట్టి తిరుగుతున్నారు కత్తులు పట్టుకొని. రాహుల్ గాంధీ అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఒక్క 2 రాష్ట్రాలు కొడుక హిందువులను అవమానించి హిందువులని నేనేమంటాను, దయచేసి ధర్మంతో పాటు మన దైవం ఉండాలి, మన ధర్మం ఉండాలి. ఈ ఎన్నికలు మీరు ఆషామాషిగా తీసుకోండి. ఒక్కసారి నేను మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నాను. భారత మాత మీ సహాయం కోరుతున్నది, భారత మాత మీ సహాయం కోరుతున్నది. అరవింద్ ఎంపీ, రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కాదు, కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు కడుపుల కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు. దయచేసి ఒక్కసారి చెప్తున్నా, అరే చిదంబరం సిగ్గు లేదురా? 75 ఏళ్ళు వచ్చినాయి. హోంశాఖ మంత్రి చేసావు, ఆర్థిక శాఖ మంత్రి చేసావు, 6 సార్లు ఎంపాను. 370 ఆర్టికల్ తీసేస్తాడు వాడు. ఇంకొకరు ఉన్నాడు సిఏ తీసేస్తాడు. ఏం చెప్తారా? సిఏ తీసేసి హిందువులను చంపుతాం. ఏం చెప్తారా? 370 ఆర్టికల్ తీసి హిందువులను చంపుతాం. అరే నా కొడుకులారా, ఒక్కరిని చెప్పండి రా. మగ పుట్టుక కొడితే మరి ఇంగ్లీష్ అయోధ్య రామ మందిరం ఏం చెప్తారా మీరు? అయోధ్య రామ మందిరం ఏం చెప్తారు? కుటుంబం పెట్టుకుని ఉన్నారా? గంటపారాలు పెట్టుకుని ఉన్నారా? ఇల్లన్నా ఏ రోజు మీ పార్టీ ఎత్తలో ఆ రోజు గంటపారాలతో ఉన్న శ్రీరాముని కూడా ఓడతారా? కాబట్టి దయచేసి ఈ దేశం మన దేశం, ఈ ధర్మం మన ధర్మం. ముస్లిం సోదరులు తప్పలేదు. ఈ కాంగ్రెస్ నా కొడుకులు రెచ్చగొడుతున్నారని, కాంగ్రెస్ నా కొడుకులు రెచ్చగొడుతున్నారు. ఉన్న 90% ముస్లిం మైనారిటీ సంబంధాలు బాగా లేదు.
ఈ ద్రోవులు, దేశ ద్రోవులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు, హిందూ ద్రోవులు వాళ్ళతోనే మాకు వచ్చిన పంచాయతీ. అందరికన్నా దేశ ద్రోహి ఈ రాష్ట్రంలో కులంగలోడు 420 వాడు, ఓటుకుండోడు దొంగ, అబద్ధాల కోరు తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న ఈ రేవంత్ రెడ్డి. కాబట్టి దయచేసి ఈ దేశం ఉండాలా, ఈ ధర్మం ఉండాలా. నరేంద్ర మోడీ గారు దేశం కాదు ప్రపంచం చూస్తున్నది. పాపం చేసుకోకండి. ప్రపంచ శాంతి ఉండాలంటే దేశ ప్రధాని పాదం పీఠం మీద ధర్మం నిలబడాలా. ఆ ధర్మం నిలబడితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. గాంధులు లేని, భయం లేని భారతదేశానికి ఇంత కంచ చేసిన వీరుడు, కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారు. ఒక్కసారి మన జన్మలో పుణ్యం, ఎన్ని జన్మలు ఎప్పుడైనా తీర్చుకొని ఎందుకన్నారు ఓటింగ్? ఎవరు మీకు చెప్పింది? 92% ముస్లింలు పోలింగ్లకు వెళ్తున్నారు. లైన్ అంతా చూస్తే 4 కిలోమీటర్లు బురకలు కనబడుతున్నాయి, 4 కిలోమీటర్లు గడ్డలు కనబడుతున్నాయి. ఒక్కడు ఎందుకు కనబడుతున్నాడు? మీరు ఎందుకు ఇళ్ళలో పడుతున్నారు? రేపు మిమ్మల్ని చంపితే ఎవరు రావాలా? మీ అన్న వాళ్ళని కడుపులో కొడితే ఎవరు రావాలా? ఒక్కసారి 5 ఏళ్ళకు ఒకసారి గంట సేపు వెళ్ళలేరా? గంట సేపు పక్కన పెట్టలేరా? ఒక్క గంట సేపు టీవీ ఆన్ చేయలేరా? మీ భవిష్యత్తు నిర్ణయించేది, మీ బిడ్డల భవిష్యత్తు నిర్ణయించేది, మిమ్మల్ని గౌరవంగా భారతదేశం బతికించేది ఆ ఓటొక్కటి మాత్రమే. ఆ ఓటొక్కటి. దయచేసి ఈసారి అందరికి చెప్తున్నా, ఒకటి ప్రతి ఒక్కడు మే 13 వెళ్ళండి, ప్రతి ఒక్కరిని లేపండి, ప్రతి ఒక్కరిని పోలింగ్ తీసుకెళ్ళండి. అక్కడ పవిత్రమైన ఈవీఎం మిషన్ మీద ఒక్కసారి అక్షంతలు చల్లుకున్న అయ్యోపరాముని తలుచుకోండి, బాలరాముని తెలుసుకోండి, ఆ దైవ స్వరూపం తెలుసుకోండి, ఆ చిరునవ్వుని తెలుసుకోండి. ఒక్కసారి మీ పవిత్రమైన ఓటు ఆ శ్రీరామచంద్రుని తెలుసుకొని ఆ కమలం గుర్తు కోటేసి తెలంగాణ కాదు భారతదేశం అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సింది నిజం కాదు. మిమ్మల్ని మళ్ళొక్కసారి కోరుకుంటున్నా. ఆ రోజు కమలం 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 దేశ వ్యాప్తంగా కమలం ఉండాలి. కాబట్టి దయచేసి పదం ఉన్నాడు కమలం గుర్తుకోటేసి సోదరుడు తరుణ్ అరవింద్ అత్యధిక మంది గెలిపించాలని, అలానే విశ్వనాయకుడు విశ్వగురు నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి నిలవడం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నా యొక్క నమస్కారం సెలవు తీసుకుంటాను. బోలో భారత్ మాతాకి. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.